ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యాపారస్తులకు, ప్రజలకు, ఉద్యోగులకు, ముఖ్యంగా కాస్త డబ్బులు ఉండో, కాస్త బ్యాంకులో లోన్ తీసుకోనో, అప్పు చేసో ఒక ఫ్లాట్ కొనుక్కొని సొంతం ఇల్లు ఏర్పాటు చేసుకున్నామనే అవకాశం కలిగినటువంటి ప్రతి సోదరునికి ఈ పాత్రికేయుల సమావేశం అవసరం. బొల్లవరానికి సంబంధించినటువంటి మహర్షి విద్యామందిరం అనే స్కూల్ ఒకటి ఉండేది. బొల్లవరం గ్రామంలో జమ్మలమడుకు పోయేటప్పుడు మెయిన్ రోడ్లోనే మనకు కనిపించేది మహర్షి విద్యామందిరం. ఈ మహర్షి విద్యామందిరానికి సంబంధించిన స్థలం 1 ఎకరా 15 సెంట్లు. 1 ఎకరా 15 సెంట్లు. ఈ ఎకరా 15 సెంట్లు ఎవరిది అంటే బొల్లవరం గ్రామానికి సంబంధించిన కందుల బాలనారాయణ రెడ్డి కుమారుడు నరసింహారెడ్డి అనుకో 1978వ సంవత్సరంలో ఆయనకు నమ్మకం కలిగినటువంటి ఒక వ్యవస్థకు దానం చేసినాడు. దానం చేసే ఉద్దేశం ఏంటంటే కనుక, నేను ఇచ్చిన ఈ స్థలములో మీరు ఆశ్రమాన్ని కానీ ముఖ్యంగా స్కూళ్ళు కానీ నిర్మించుకొని నిర్వహించాలా. ఇది ప్రతిఫలరహితంగా ఇచ్చినాడు. ప్రతిఫలరహితంగా అంటే అవతలలో దగ్గర నుంచి రాగిన 50 పైసా సొమ్ము కానీ ఎటువంటి లాభాన్ని కానీ తీసుకోకుండా దానం ఇచ్చినాడు. ఆ ఇచ్చినేది కూడా ఎవరికి ఇచ్చినాడు ఆయన అంటే కనుక, ఆయన ఇచ్చినేది మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇంటెలిజెన్సీ. ఇది ఋషికేష్, ఉత్తరప్రదేశ్ సంబంధించినది. మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ఋషికేష్, ఉత్తరప్రదేశ్. ఇది 1973వ సంవత్సరంలో స్థాపించినారు. వీళ్ళు స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఈ సంస్థ మీద నాకు నమ్మకం ఉంది, మీరు సక్రమంగా స్కూల్ నడపగలుగుతారు, పేదవారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నాకు సంబంధించిన ఎకరా 15 సెంట్ల స్థలాన్ని మీకు నేను ప్రతిఫలరహితంగా రీసెర్చ్ చేయించి ఇస్తా ఉన్నా. దీని మీద నాకు కానీ నా వారసులకు కానీ భవిష్యత్ కాలంలో ఎటువంటి అధికారము ఉండదు అని ఆయన 1978 సంవత్సరంలో రీసెర్చ్ చేయించినాడు. ఆ మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎవరి పేరుతో అయితే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎకరా 15 సెంట్ల స్థలాన్ని నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారు ఆయనకు ముఖ్య అనుచరుడైనటువంటి వంగల నారాయణ రెడ్డి, అత్యంత ముఖ్య అనుచరుడు వంగల నారాయణ రెడ్డి, వీరిరువురు కలిసి ఈ స్థలాన్ని, ఈ ఎకరా 15 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసినారు. ఎకరా ఆ 15 సెంట్ల విలువ కనీసం అంటే 15 కోట్లు అవుతుంది. 15 కోట్ల విలువ కలిగిన ఆ స్థలాన్ని వరదరాజిరెడ్డి గారు, వారి ముఖ్య అనుచరుడు వంగల నారాయణ రెడ్డి గారు 2 కోట్లకో 3 కోట్ల లోపలనే కొన్నారు. ఎందుకు కొనగలిగినారు 2 కోట్లకు 3 కోట్ల కంటే? వాళ్ళు ఎక్కడో ఋషికేశ్లో ఉత్తరప్రదేశ్లో ఉండారు, ఎక్కడో స్థలం ప్రొద్దుటూరులో ఉంది, అందులోనూ డాక్యుమెంట్లో ఉండే అంశం కొద్దిగా లిటికేషన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ స్కూలు నడపడం లేదు, మీరు సాధించుకునేది ఏమీ లేదు కాబట్టి ఆ కష్టాలు సమస్యలు మేము అధిగమించుకుంటాము కోర్టు ద్వారా, ఇంకొకటి ద్వారా, కాబట్టి మాకు ఏంటంటే సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పి వాళ్ళు 15 కోట్ల విలువ చేసే ఆస్తిని 2 కోట్లకు విక్రయించినారు. ఈ కందుల బాలనారాయణ రెడ్డి కుమారుడు నరసింహారెడ్డితో పాటు ఆ నరసింహారెడ్డి దాయాదులు ఎవరైతే తమ్ముళ్ళు పిల్లలు ఉండారో వాళ్ళు కోర్టుకు వేసినారు. ఏమని? ఇది మా పెదనాయనకు మా చిన్నాయనకు ఒక్కరికి సంబంధించిన ఆస్తి కాదు, కందుల బాలనారాయణ రెడ్డి మా అబ్బకి ఇంతమంది కొడుకులలో మా చిన్నాయన ఒకడు, మా నాయన ఒకడు, మా తమ్ముడు ఒకడు, వాడి ఆస్తుల మీద మాకు భాగం ఉంది, మా భాగ పరిష్కారాలు జరగకుండా మా పెదనాయన ఈ ఆస్తిని దానం ఇచ్చే అధికారం లేదు అని కోర్టుకేసినారు. కోర్టుకేస్తే కోర్టులో అది పెండింగ్ ఉండగా మళ్ళీ వాళ్ళను రాజీ చేసుకునే ప్రయత్నం వరదరాజిరెడ్డి గారు ముఖ్య అనుచరుడు వంగల నారాయణ రెడ్డి గారు వారితో సంప్రదింపులు జరుపుకున్నారు. సరే, వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ దౌర్జన్యాన్ని మనం తట్టుకోలేము, ఈ సబ్ రిజిస్ట్రార్లు పోలీసులు మనకు పలకరు కదా అనే ఉద్దేశంతో ఆ కోర్టు కేసిన వాళ్ళు దాయాదులు ఎవరైతే ఉండారో వాళ్ళతో రాజీ పడినారు, కోర్టులో విత్డ్రా చేసుకున్నారు. దానికి వాళ్ళకు ముట్ట చెప్పింది ఎంత లెక్కనో నాకు తెలియదు, 50 లక్షల 70 లక్షల కోటి రూపాయలు ఎంత ఇచ్చినారో తెలియదు, అది ఇచ్చినారు.
అక్కడికి వాళ్ళ సమస్య అయిపోయింది. ఇంకొక సమస్య ఏముంది అంటే కనుక ఇది 21A ఉంది. ఈ భూమి అంటే నిషేధిత భూమిలో ఉంది. నిషేధిత భూమిలో ఉంది అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంగలి ఇనాము అని ఉంది. మంగలి కులస్తులకు సంబంధించిన ఇనాము అని చెప్పి రికార్డుల్లో ఉంది. అందుకు 21A నిషేధిత భూమిగా ఉంది. నిషేధిత భూమిగా ఉంది కాబట్టి ఇది రిజిస్టర్ చేయడానికి వీలు లేదు. వీటిని మా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరకరాన్ని తొలగిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అభ్యంతరకరం లేకే ఉంచినారు. ఇప్పుడు అభ్యంతరకరమైన పొజిషన్లోనే ఆ 21A కొనసాగుతూ ఉంది. అందుకే రిజిస్టర్ జరగలే. రిజిస్టర్ జరగకపోతే రిజిస్టర్ చేపియండి, దీంట్లో మాకు లీగల్గా మా వైపు ఈ న్యాయం ఉంది అని చెప్పి వంగల నారాయణ రెడ్డి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు పోతే కోర్టులో వ్యాజ్యం జరిగిన తర్వాత రిజిస్టర్ చేపియమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రిజిస్టర్ చేపియమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా కలెక్టర్ గారు దీనికి అథారిటీ కలెక్టర్ గారు. సబ్ రిజిస్ట్రార్ కలెక్టర్కు లెటర్ పెడితే ఆయన కలెక్టర్ గారు రిజిస్టర్ చేయించలే. కారణం ఏమంటే కనుక లేదు, దీంట్లో చాలా మతలబులు చాలా ఇబ్బందికరాల అంశాలు ఉన్నాయి కాబట్టి జీపీ యొక్క ప్రభుత్వం యొక్క ప్లీడర్ యొక్క సలహా తీసుకొని ముందుకు పోండి అని చెప్పారు. జీపీని సంప్రదిస్తే సబ్ రిజిస్ట్రార్ జీపీ చెప్పిన మాట ఏంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని రికార్డుల్లో ఉన్నప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉండి ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టడం అంటే కదా మనం వారితో లోపాయకరంగా ఒప్పందం చేసుకొని లంచాలు తీసుకున్నట్టే కదా. కాబట్టి ప్రభుత్వం తరపున ప్రజలకు సంబంధించిన ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి హైకోర్టులో మరొక వెకేషన్ పిటిషన్ వేసి ఆ ఉత్తర్వులను రద్దు చేపిస్తాము అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి ఆ ఉత్తర్వులను కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను రద్దు చేసేదానికి వెకేషన్ పిటిషన్ వేసినారు. మళ్ళీ కోర్టులో పెండింగ్లో ఆగింది. ఒకవైపు కోర్టులో అది పెండింగ్ ఉంది, ఒకవైపు దాయాదుల వైపు నుంచి కోర్టులో పెండింగ్ ఉన్నది. మరొక వైపు అసలైన సమస్య ఏంటంటే కనుక దీన్ని అమ్మడానికి, ఫ్లాట్లు వేయడానికి, ఇంకొకటి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ప్రజలారా, వరదరాజిరెడ్డి నారాయణ రెడ్డి వాళ్ళు కూడా ఒక సొసైటీని స్థాపించినారు, దొంగ సొసైటీని. ఆ దొంగ సొసైటీ పేరు ఏంటంటే కదా మహర్షి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇది వంగల నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సొసైటీ. ఇది బినామీ సొసైటీ. ఈ సొసైటీ ఎక్కడా స్కూలు నిర్వహించలే, ఈ సొసైటీ ఎక్కడా ఏం పొడిచింది లేదు, చదువులు చెప్పింది లేదు. కేవలం రీసెర్చ్ చేయించుకునే దానికోసం ఒక దారి కావాలి కాబట్టి బినామీ పేరుతో మహర్షి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో వంగల నారాయణ రెడ్డే దానికి ప్రెసిడెంట్గా పెట్టుకొని ఓ సొసైటీని స్థాపించుకున్నారు. ఆ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేయించమని చెప్పి సబ్ రిజిస్ట్రార్ దగ్గర తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు దాంతో చేయించేదానికోసం కోర్టులో సబ్ రిజిస్ట్రార్ ఓడిపోవాలా, ప్రభుత్వ భూమి కాదు అని చెప్పి 21A నుంచి తొలగించాలా, ఆ తర్వాత నాలాంటి వాడు ఎవడూ పిల్లు వేయకుండా ఉండాలా. పిల్లు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏమని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్? నేను వేస్తా రేపు 25వ తారీఖున నేను హైకోర్టులో పిల్లు వేస్తానా. ఏమని వేస్తానా నేను? ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి. కందుల నరసింహారెడ్డి అనే ఒక దాన హృదయం కలిగినటువంటి వ్యక్తి తన ఆస్తిని పేద పిల్లలు చదువుకునే దానికోసం దానం ఇచ్చినాడు. దానం ఇచ్చేటప్పుడు రికార్డులో క్లియర్ కట్గా రాసినాడు, ఇది స్కూలే నడపాలా, ఆశ్రమమే నడపాలా, వేరే దానికి ఉపయోగించకూడదని పెట్టినాడు. కాబట్టి కండిషన్స్ ఎప్పుడైతే అప్లై చేసి నీకు రిజిస్టర్ చేయించినాడో నీకు అమ్మలే, అతను దానం ఇచ్చినాడని అర్థం. దానం తీసుకుని నీకు నీ సొసైటీ మీద నమ్మకంతో ఆయన ఇచ్చినప్పుడు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన సొసైటీ పేరుతో నమ్మకంతో ఇచ్చినప్పుడు ఆ సొసైటీ వాళ్ళు స్కూలు నడపాలి. స్కూలు నడపడానికి కావాల్సిన శక్తి నీకు లేకపోతే ఆ స్థలాన్ని తిరిగి ఎవరికి ఇవ్వాలా? దానం ఇచ్చిన కుటుంబీకులకు ఇవ్వాలి. అంతే తప్ప నువ్వు ఎవరికో రిజిస్టర్ చేపిస్తానంటే ఆ ఎవడో బినామీ పేరుతో మళ్ళా మహర్షి ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని బినామీ పేరు పెట్టుకొని నేను స్కూలే పెడతా కదా అని చెప్పి రిజిస్టర్ చేయించుకొని ఆ తర్వాత ఎవరు పట్టించుకోరులే అని చెప్పి ఈ ఊళ్ళో ఉండే ప్రజలకు సెంటు 20 లక్షలకో 25 లక్షలకో అమ్ముకుంటే 4 సెంట్లు 5 సెంట్లు కొనే మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోతారు. నేను దీని మీద పిల్లు వేయబోతా ఉన్నా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద వేసి ప్రజల ఆస్తిని పేద పిల్లల కోసం స్కూల్ నడపడం కోసం నేను పోరాటం చేస్తా కాబట్టి రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ విచారణ కొనసాగిస్తా కాబట్టి ఆ స్కూల్ను తిరిగి లాక్కుంటా కాబట్టి మెడికల్ కాలేజీలు ఏ విధంగా అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి లాక్కొని ప్రభుత్వానికి పెడతానని చెప్పినారో ఈ ఊర్లో కూడా ఈ స్కూలు స్థలాన్ని నా ప్రభుత్వం వస్తే మళ్ళీ తిరిగి లాక్కొని ఆ సొసైటీకే పిల్లలు నడిపేదానికోసమే ఏర్పాటు చేస్తా కాబట్టి మీరు నష్టపోతారు.
ఇది ప్రజలారా. వంగల నారాయణ రెడ్డి ఎప్పుడైనా ఫ్లాట్లు వేసినాడు అంటే ఉక్కు ప్రవీణ్ అనే మనిషి వాళ్ళతో అమ్ముడపోయినాడు, లాలుచి పడినాడని ప్రజలు అనుకుంటారు ప్రవీణ్. కాబట్టి నువ్వు పోరాటం చేయి, నువ్వు ప్రభుత్వంలో ఉండి నువ్వు పోరాటం చేయి ప్రజల కోసము. నేను హైకోర్టుకు పోయి న్యాయ వ్యవస్థ ద్వారా నేను పోరాటం చేస్తాను, అంతే తప్ప తప్పుడు ప్రచారాలు అయితే మాత్రం చేయొద్దు. ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇందులో మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ రాగినాయక సంబంధం లేదు. పైపెచ్చు ఆనాడు కాపాడే ప్రయత్నం చేసిన పేద పిల్లల కోసం ఈనాడు హైకోర్టుకు పోయి పిల్లేసి కాపాడే ప్రయత్నం చేస్తా. ఎవరైనా ఈ స్థలాన్ని కొంటే 100కు 100% లక్షల రూపాయలు నష్టపోతారు. మీరు 4 సెంట్లో 5 సెంట్లో ఫ్లాట్లు కొనే వాళ్ళు ఎవరన్నా ఉంటే డబ్బులు పెట్టి కొనొద్దు, అది తప్పనిసరిగా వాళ్ళకు రాదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాం, హైకోర్టు అది 4 ఏళ్ళు పడుతుంది 5 ఏళ్ళు పడుతుంది తెగడానికి. తెగిన తర్వాత కూడా వాళ్ళు బినామీ సొసైటీల ద్వారా వాళ్ళు నడిపే ప్రయత్నంలో సక్సెస్ కాలేరు. అది ఎప్పటికైనా మీరు నష్టపోతారు. మీరు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా.